నమస్కారం, జీనియస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇప్పుడు చూద్దాం. అనాథ బాలల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, దీనితో పాటు బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం నగరంలోని అరసవల్లిలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న శిశుగృహం బాల సదనంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్రెడిల్ బేబీ రిసెప్షన్ సెంటర్, సిక్ రూమ్, 2 పోషణ వాటికలు మరమ్మతుల అనంతరం పూర్తయిన సుందరీకరణ పనులను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కలెక్టర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అనాథ పిల్లల దత్తతకు సంబంధించిన విధి విధానాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, మహిళా శిశు అభివృద్ధి శాఖ పీడీ బి శాంతిశ్రీ, డీసీపీఓ రమణ, నోడల్ ఆఫీసర్ పుణ్యవతి, శిశుగృహ మేనేజర్ నరేష్, ఐసిపిఎస్ చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది దాసునాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చిల్డ్రన్ హోంలో పిల్లలతో ముచ్చటించి వారి సమస్యలు, అవసరాలు తెలుసుకున్నారు. వారితో సన్నిహితంగా మమేకమై వారి అవసరాలు తెలుసుకున్నారు. అనంతరం శిశుగృహ అభివృద్ధికి కృషి చేసిన జిల్లా కలెక్టర్, శాఖాధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు. శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజల కోసం ఎమ్మెల్యే గొండు శంకర్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. నియోజకవర్గం నలుమూలల నుంచి వివిధ వర్గాల ప్రజలు నియోజకవర్గంలోని గారా, శ్రీకాకుళం రూరల్ మండలం, శ్రీకాకుళం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు విశాఖ ఏ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకొని వినతులు శుక్రవారం అందజేశారు. ప్రతి ఒక్కరి సమస్యలను అధికారులతో చర్చించి పరిష్కార మార్గం చూపిస్తామని శంకర్ అన్నారు. కూటమి పాలనలో అందరికీ సమన్యాయం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా గత 5 ఏళ్లలో నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడంతో పెద్ద ఎత్తున నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు అందుతున్నాయన్నారు. అలాగే గ్రామాల్లో పారిశుధ్యం, విద్యుత్తు, డ్రైన్లు, సాగునీరు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి వినతులు అందుతున్నాయని, వాటిని పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షేమం, అభివృద్ధి సమాంతరంగా నిర్వహిస్తున్నామని, గత కొద్ది నెలల్లోనే ప్రజాప్రభుత్వంగా ప్రజలతో మన్ననలు అందుకున్నామని వివరించారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధికి, అభ్యున్నతికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్నామని శంకర్ వివరించారు. ఇల్లు కావాలని పెద్ద ఎత్తున వినతులు అందుతున్నాయని, రాష్ట్ర మంత్రి దృష్టికి సమస్యను తీసుకువెళ్లి ఒక ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులను అన్ని విధాలా ఆదుకునే విధంగా కృషి చేయటం జరుగుతుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. జలుమూరు మండలం చల్లవానిపేట పిఏసిఎస్ కార్యాలయం వద్ద రైతులకు రాయితీపై వరి విత్తనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సబ్సిడీపై వీటిని అందిస్తున్నామని, ఈ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన, జడ్పీటీసీ ప్రతినిధి మెండ రాంబాబు, మండల పార్టీ అధ్యక్షులు వెలమల రాజేంద్రనాయుడు, సర్పంచులు దుంగ స్వామిబాబు, పంచిరెడ్డి రామచంద్రరావు, బగ్గు గోవిందరావు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు మరియు ఎంపీడీఓ, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీలపై కత్తులతో దాడి చేసి బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్న 4 రాజస్థాన్కు చెందిన వారిని అరెస్టు చేసినట్లు ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శ్రీకాకుళం జిల్లాలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న టెక్కలి, నందిగాం, లావేరు, నరసన్నపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ దొంగతనాలు, దోపిడీలు ఎక్కువ సంఖ్యలో జరుగుతున్నాయని అన్నారు. దీనితో పాటు బైక్ దొంగలు 3 అరెస్టు చేశామని, వీరి వద్ద నుంచి 17 బైకులు స్వాధీనం చేసుకున్నామన్నారు. జాతీయ రహదారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. సంచార జాతులకు చెందిన వారు ఎక్కువ సంఖ్యలో ఇట్లాంటి దోపిడీలకు, దొంగతనాలకు పాల్పడుతున్నారని ఎస్పీ స్పష్టం చేశారు. ముద్దాయిలను నిన్న రాత్రి అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని చెప్పారు.
రోహింగ్యాస్ స్పెసిఫిక్గానే కాదు, మనకి బయట కంట్రీస్ నుంచి కావచ్చు లేదా బయట స్టేట్స్ నుంచి, రాష్ట్రాల నుంచి వచ్చి ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి సంబంధించి మనం మొత్తం ఎన్యూమరేషన్ అనేది చేస్తున్నాం. అంటే ప్రతి స్టేషన్ లిమిట్స్లో ఎవరెవరైతే బయట వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు, ఏ పర్పస్ మీద ఉంటున్నారు అనేది ఒక ఎన్యూమరేషన్ చేస్తున్నాము. ఎవరైనా ఇక్కడికి వచ్చి ఉండొచ్చు, ఉండకూడదని కాదు, బట్ విత్ ప్రాపర్ పర్మిషన్స్ తోటి ఉండాలి. బయట కంట్రీస్ నుంచి వచ్చినా కూడా, ఎక్కడి నుంచి వచ్చినా కూడా మనకు అన్ని పర్మిషన్స్ తోటి ఉంటున్నారా లేదనేది చెక్ చేస్తున్నాము. అది లాస్ట్ ఒక 20 days నుంచి చేస్తున్నాము. అది ఇంకొక 15-20 daysలో కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత డీటెయిల్స్ అన్ని మీకు షేర్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కావడంతో వ్యవసాయ అధికారులు ఎల్లవేళలా రైతులకు అందుబాటులో ఉండాలని పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు. పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలంలో పెద్ద పద్మాపురం గ్రామంలో విత్తనాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సకాలంలో విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు అందుబాటులో ఉంచాలన్నారు. అలాగే రైతులు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలని విన్నవించారు. అదేవిధంగా స్థానిక రైతుల సమస్యలపై అధికారులు, ఎమ్మెల్యేలకు విన్నవించగా తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే అతి తక్కువ సమయంలో సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర చిరకాల కోరిక దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసిందని, అందులో భాగంగా జీఎంగా సందీప్ మాధురిని నియమించారని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు. ఈ నియామకంతో పనులు, పరిపాలనా వ్యవస్థ వేగవంతం అవుతుందని, రైల్వే జోన్ ఏర్పాటుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు విశేష కృషి చేశారని, కూటమి ప్రభుత్వంలో పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వం తప్పిదం వల్ల ఉత్తరాంధ్ర తీవ్ర నష్టం కలిగిందని, రైల్వే జోన్కి కావలసిన 54 ఎకరాల భూమిని కూడా సేకరించుకోలేకపోయారని, రైల్వే జోన్ ఏర్పడితే పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ఏకకాలంలో జరుగుతాయని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైల్వే జోన్ కోసం అనేకసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర దృష్టికి తీసుకువచ్చారని, అందువల్లే సాధ్యమైందని తెలిపారు. 149 కోట్లతో ప్రధాన కార్యాలయం నిర్మాణం జరుగుతుందని, 12 నెలల కాలంలో 75,000 కోట్ల నేషనల్ హైవే పనులు, 72,000 కోట్లతో రైల్వే ప్రాజెక్టు పనులు కేంద్రం నుంచి రాష్ట్రానికి తీసుకువచ్చారని, ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశేష కృషి అని తెలిపారు. విశాఖ రైల్వే జోన్కు త్వరలో గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలవుతుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వికసిత కృషి సంకల్ప అభియాన్ యాత్ర ద్వారా నేరుగా రైతుల్ని కలుసుకుని వ్యవసాయ రంగంలో తాజాగా వస్తున్న సాంకేతిక పరిజ్ఞానం రైతులకు చేరువ చేయటం ఈ ప్రోగ్రాం లక్ష్యమని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ కె భాగ్యలక్ష్మి చెప్పారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం అక్కులపేట గ్రామంలో జరిగిన వికసిత సంకల్ప అభియాన్ యాత్రలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ దేశంలో వికసిత కృషి సంకల్ప అభియాన్ యాత్ర ద్వారా 700కు పైగా జిల్లాలలో 1.5 కోట్ల మంది రైతులకు చేరుకునే విధంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారన్నారు. కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మరియు భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఆధ్వర్యంలో 15 రోజుల పాటు జరుగుతున్నాయని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో బూర్జా, శ్రీకాకుళం, ఆముదాలవలస, సరుబుజ్జిలి, ఎచ్చెర్ల మండలాల పరిధిలో 45 గ్రామాల్లో ఈ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో అధిక ఉత్పత్తులు సాధించేందుకు అవసరమైన విజ్ఞానాన్ని, ఇతర సాంకేతిక నైపుణ్యాన్ని రైతులకు మిగిలిన శాఖల సహకారాన్ని తీసుకొని అందిస్తున్నామని చెప్పారు. రైతుల అభివృద్ధి మరియు సంక్షేమం కొరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై రైతులకు అవగాహన కల్పించటమే కాకుండా రైతులు, శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ అధికారులతో ముఖాముఖి, రైతుల అభిప్రాయ సేకరణ, రైతు పొలాల సందర్శన చేస్తున్నారు. కేంద్ర మంత్రి వ్యవసాయ మరియు గ్రామీణ శాఖ మంత్రి వర్యులు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈ గత నెల మే 29వ తారీఖున ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో 6 మండలాల్లో 42 గ్రామాలలో శాస్త్రవేత్తలు మరియు అధికారుల బృందం
ప్రతిరోజు 3 టీములుగా తయారయ్యి ఆ 3 టీములు కూడా ప్రతి మండలంలో ఒక 400 మంది రైతుల్ని ఒక్కొక్క టీము ముఖాముఖిగా వాళ్ళ సందేహాలని, అదేవిధంగా వారికి తగిన వ్యవసాయ సూచనల్ని అందించే విధంగా పర్యటనలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ భాగంగా ప్రతిరోజు ఈ 3 శాస్త్రవేత్తల బృందం 1200 మందికి పైగా రైతులని కలుస్తా వారి పొలాల్లో సందర్శనలు చేస్తూ గ్రామం, అదేవిధంగా గ్రామ పరిధిలో కానీ రైతు సేవా కేంద్రాల్లో కానీ భారీ ఎత్తున మీటింగుల్ని నిర్వహిస్తూ రైతులకి చేరువయ్యే విధంగా ప్రదర్శనల్ని, అదేవిధంగా సమావేశాలని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కృషి విజ్ఞాన కేంద్రం ఆమదాల వలస వారు అందరితో సంయుక్తంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు కూడాను పాలు పంచుకోవటం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యవసాయంలో యాంత్రీకరణ అనేది చాలా వరకు అందరికీ అందుబాటులో తేవటం, అదేవిధంగా యాంత్రీకరణ ప్రయోజనాలని రైతులకి తెలియజెప్పటం, అదేవిధంగా నూతన వంగడాలు ముఖ్యంగా ఈ ఖరీఫ్ సీజన్లో మన జిల్లాలో 1.5 lakh హెక్టేర్స్లో వరిని పండించడం జరుగుతూ ఉంది. అందుకోసం ముందస్తుగా మన జిల్లాకి అనువైన రకాలని, మేలైన రకాలని రైతులకి తెలియజెప్పటం, అదేవిధంగా మన జిల్లాలో ఈ నూతన వంగడాలు అని ఉత్పత్తి చేసే కేంద్రాలు అయినటువంటి నైరా కళాశాల, కృషి విజ్ఞాన కేంద్రము, రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం ఆమదాల వలసలో ఈ విత్తనాలు, వరి వంగడాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వీటిని ఈ సేవల్ని సద్వినియోగం చేసుకొని మంచి వంగడాలని, ఖరీఫ్కి అందుబాటులో ఉన్న వరి వంగడాలను గురించి, వృక్షాలే పర్యావరణానికి మూల స్తంభాలని, వాటిని నాశనం చేస్తే భావి తరాలకు ముప్పు తప్పదని 4వ అదనపు జిల్లా జడ్జి SM ఫణికుమార్ అన్నారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం న్యాయ సేవా సదన్లో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించాలన్నారు. కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి M శ్రీధర్, అదనపు సీనియర్ సివిల్ జడ్జి P శాంతిశ్రీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు MEE కరుణశ్రీ, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ రమణమూర్తి, నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ సుధాకర్, T శివప్రసాద్, బార్ అసోసియేషన్ కార్యదర్శి P దామోదర్రావు, అడ్వకేట్ G ఇందిరాప్రసాద్, లీగల్ ఎయిడెడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు, న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు. యోగాతో ప్రశాంతత వస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విశ్వమోహన్ రెడ్డి తెలిపారు. శ్రీకాకుళం నగరం 80 అడుగుల రహదారిలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా వల్ల ఏకాగ్రత, నిశ్చలతలు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం సిబ్బంది, ఆయుష్ నుంచి చంద్రశేఖర్, ఇతర సిబ్బంది, యోగా శిక్షకులు మురళీకృష్ణ, నగర ప్రజలు పాల్గొన్నారు. ఒడిశా నుంచి ఇచ్చాపురం మీదుగా మహారాష్ట్రలోని పూణేకు గంజాయి రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని పట్టణ పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి 4 కిలోల గంజాయితో పాటు చరవాణిని స్వాధీనపరుచుకుని కేసు నమోదు చేసినట్లు సిఐ M చిన్నంనాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒడిశాలోని గజపతి జిల్లా ఉదయగిరి ప్రాంతానికి చెందిన ఎలియా రైతా అనే వ్యక్తి అదే రాష్ట్రంలోని కుంజనా ప్రాంతంలో గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి పూణేకు తరలిస్తూ ఇచ్చాపురంలో పట్టుబడ్డాడు. పూణేకు చెందిన చాచా అలియాస్ రాకేష్ గంజాయిని విక్రయించడానికి గురువారం బ్రహ్మపురా నుంచి ఇచ్చాపురానికి బస్సులో వచ్చాడు. ఇక్కడి నుంచి రైలు మార్గంలో వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పట్టణ SI M ముకుందరావు సిబ్బంది తనిఖీలు నిర్వహించి పట్టుకున్నట్లు సిఐ వివరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా సంవత్సరం కావస్తున్న విద్యారంగంలో పేరుకుపోయిన సమస్యలను ఇంతవరకు పరిష్కారం చేయలేదని SFI రాష్ట్ర అధ్యక్షులు P రామ్మోహన్ విమర్శించారు.
శ్రీకాకుళం నగరంలో యూటీఎఫ్ కార్యాలయం నందు ఎస్ఎఫ్ఐ శ్రీకాకుళం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరిస్తున్నారని విమర్శించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన యువగలం పాదయాత్రలో గత ప్రభుత్వం లోపాలను ఎత్తిచూపుతూ జీవో నెంబర్ 117 రద్దు చేసి పాఠశాల విద్యా వ్యవస్థను సమూలంగా మారుస్తానని, ప్రాథమిక పాఠశాలలు మూసివేత ఆపుతానని హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక జీవో నెంబర్ 19, 20, 21 తీసుకొచ్చి ఉన్న పాఠశాలలను మూసివేసే కార్యక్రమం చేస్తున్నారని విమర్శించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను P4 విధానం ద్వారా ప్రైవేటు పరం చేసే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉందని, యువగలం పాదయాత్రలో విద్యాశాఖ మంత్రి లోకేష్ జీవో నెంబర్ 107, 108 రద్దు చేసి మొత్తం మెడికల్ కాలేజీలో ఉన్న సీట్లన్నీ ప్రభుత్వ పరిధిలోనే ఉంచుతామని హామీ ఇచ్చారని, ఇప్పుడు ప్రైవేటు కోసం ఆలోచించటం అన్యాయమని అన్నారు. అదేవిధంగా పాదయాత్రలో జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్ వంటి షరతులు లేకుండా ఇస్తామని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం 15,000 ఇస్తామని అన్నారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేస్తామని అన్నారు. హాస్టల్కి మెస్ ఛార్జీలు పెంచుతామని అన్నారు. ఈ హామీలన్నీ అధికారంలోకి వచ్చాక మర్చిపోయారు. తల్లికి వందనం ఏడాదికి ఈ రాష్ట్రంలో ఉన్న అర్హులైన విద్యార్థులందరికీ ఇవ్వాలంటే కనీసం 12,000 కోట్లు అవసరమని, కానీ బడ్జెట్లో 6,000 కోట్లు మాత్రమే కేటాయించారని, మరి ఎలా తల్లికి వందనం ఇస్తారని చెప్పి ప్రశ్నించారు. అదేవిధంగా కార్పొరేట్ విద్యా సంస్థలు తప్పుడు ర్యాంకులతో ప్రకటనలు ఇచ్చి విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తుంటే వారిపై ఎటువంటి చర్యలు లేవని, రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్యకాలంలో విడుదలైన జేఈఈ అడ్వాన్స్డ్ రిజల్ట్స్లో మన రాష్ట్రానికి 10వ ర్యాంకు తప్ప ఏ ర్యాంకులు రాకపోయినా, నారాయణ చైతన్య 1 నుంచి 10 లోపు ర్యాంకులు ప్రకటించుకున్న రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకొని చదువుతున్న విద్యార్థులకి ఏ విధమైన మెడికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది? ఈరోజు మొత్తం ప్రైవేట్ ఎడ్యుకేషన్ అయితే మెడికల్ విధానం ఈరోజు పేద ప్రజలకి సరైన ఆరోగ్యం ఎలా అందుతుందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఈ రాష్ట్రంలో అధికారం కోసం విద్యార్థులకి, యువతకి అనేకమైన హామీలు ఇచ్చారు. ఈ హామీలు ఏవి అమలు చేయకపోగా దానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల్ని ఈరోజు ప్రోత్సహిస్తూ ఉన్నారు. నిన్న రిలీజ్ అయిన జేఈఈ అడ్వాన్స్ రిజల్ట్స్ని మనం చూసుకుంటే అన్ని ప్రముఖ పత్రికల్లో నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఈ రాష్ట్రంలో 3వ ర్యాంకు నుంచి 10వ ర్యాంకు, 12వ ర్యాంకు వరకు వాళ్ళిద్దరికీ వచ్చాయని చెప్పి సేమ్ ఫోటోలు, సేమ్ ర్యాంకులు ప్రకటనలు ఇచ్చుకున్నారు. కానీ ఈరోజు ప్రముఖ పత్రికలన్నింటిలో 10వ ర్యాంక్ మాత్రమే ఈ రాష్ట్రానికి వచ్చిందని చెప్పి అన్ని ప్రముఖ పత్రికలు రాశాయి. కానీ ప్రభుత్వం ఏమైనా విధమైన చర్యలు తీసుకుందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు తల్లిదండ్రులను మోసం చేసి ఈరోజు ర్యాంకుల పేరుతో మొత్తం ఎడ్యుకేషన్ని లూటీ చేస్తుంటే ప్రభుత్వము, విద్యాశాఖ అధికారులు నిద్రపోతున్నారా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దీంతో పాటుగా ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం 15,000 రూపాయలు చెప్పుకొని ఇస్తామని చెప్పారు కూటమి ప్రభుత్వం. కానీ ఈరోజు సంవత్సర కాలం అయింది, తల్లికి వందనం ఏ విద్యార్థికి వచ్చే పరిస్థితి లేదు. గత బడ్జెట్లో 5,000 కోట్లు మాత్రమే తల్లికి వందనానికి కేటాయించారు. తల్లికి వందనం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న అంతమంది ఇంటర్మీడియట్ లోపు విద్యార్థులకు ఇవ్వాలంటే మినిమం 12,000 కోట్ల రూపాయలు అవసరం. మీరు బడ్జెట్లోనే కేటాయించినప్పుడు ఏ విధంగా ఇస్తారు? ఇది ప్రజల్ని మోసం చేయడం కాదా, విద్యార్థుల్ని మోసం చేయడం కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు 3,000 కోట్లకు పైగా గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయించితే ఈ విద్యా సంస్థలు ఎప్పటికీ రూపాయి కూడా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ రిలీజ్ చేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా విద్యార్థులు ఈరోజు సర్టిఫికేట్ల కోసం తీవ్రమైన వ్యధలు పడుతున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ రిలీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.